స్పందించాల్సిన అంశాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం అంతకంతకు పెరిగిపోతుంది. అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మనుగడలో ఉందా? కేవలం ఎన్నికలకు, ప్రజాప్రతినిధుల కొనుగోలుకు ఒక యంత్రాంగం మాత్రమేనా అనే ఒక అనుమానం వస్తున్న పరిస్థితి అయితే ఉన్నది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, ఒకవైపు ఏమో ఇంటర్మీడియట్ బోర్డులో జరిగిన అక్రమాలు, దానికి సంబంధించిన అవకతవకలు అధికారులే చెప్పలేని స్థితి ఉన్నది. మరొక వైపు ఈ గ్లోబరీనా అనే ఒక సాఫ్ట్వేర్కి సంబంధించిన సమస్యల వల్ల ఈరోజు చాలా మంది విద్యార్థులు నష్టపోయి ఆత్మహత్యలకు కారణమవుతున్నాయనే అనుమానాలు పెరుగుతుంది. వీటి మీద స్పందించమంటే ప్రభుత్వం పెద్దలు కోరున్నదంటున్నారు. కానీ ఎమ్మెల్యేలు అక్రమంగా చేర్చుకోవడానికి ఏ కోడ్ ఎంటర్ కావట్లేదు. మరి కోడే కూస్తున్న ఈ ఎన్నికల కమిషన్ ఏం చేస్తుందో ఇవన్నీ ఇప్పుడు నేను వచ్చేటప్పుడే నా తుంగతుర్తి నియోజకవర్గం కాసలపాడు విలేజ్కి సంబంధించి ఒక విద్యార్థినికి అరబిక్ రాసింది. వాళ్ళు ఉర్దూ సెర్చ్ చేసింది, 0 మార్కులు వచ్చినాయి. మళ్ళీ రీవాల్యుయేషన్ అని పెట్టుకొని పోతే 54 మార్కులు మొదటి పేపర్లో, 75 మార్కులు సెకండ్ పేపర్లో. ఇప్పుడు పాస్ 9.3%, 9.3 గ్రేడ్ వచ్చింది. నిన్ననేమో నాతో టీవీలలో ఉండి కొట్లాడండి అదే తండ్రి. ఇలా సంతోషంగా మాట్లాడు అంటే ఏంటి? ఈ గ్లోబరీనా అనే సంస్థ ఎవరిది? దీని అక్రమాలు గతంలో ఎన్నో పేపర్లు బయట పెట్టినాయి. ఎంతో మంది దీని మీద విమర్శలు చేసిండ్రు. అది కేటీఆర్ బామ్మార్ది రాజ్ ఈ కాంట్రాక్ట్ ఇప్పించినట్టుగా మేము పెట్టున్నాం. కాబట్టి దీంట్లో జరిగే అవకతవకల ముఖ్యమంత్రి మాట్లాడతలేడు. కేటీఆర్ ట్విట్టర్ ట్వీట్ అయి అపోహ మాత్రమే అంటున్నాడు. కొంచెం సోల్ ఉండాలి కదా, కొంచెం ధమాకు ఉండాలి కదా మాట్లాడేటప్పుడు. డైరెక్ట్ గా అశోక్ నిన్న మాట్లాడుతూ, సెక్రటరీ అశోక్ గారు మాట్లాడుతూ, అవును తప్పు జరిగింది, పెద్ద తప్పుదనే జరిగింది. మొన్న రజత్ కుమార్ గారు సారీ చెప్పినాడు, తప్పిదమే జరిగింది. 99 మార్కులు వచ్చిన 0 మార్కులు వేయడం అంటే, ఇలా 54 మార్కులు 74 మార్కులు వచ్చిన వాళ్ళకి 0 వేయడం అంటే, మీరు మొత్తంగా కూడా గుండు 0 ప్రభుత్వం మీద. నాకు అర్థం కాదుపై మీరు ఎలక్షన్లు చేసే ప్రభుత్వం మీది, పరిపాలన చేసే ప్రభుత్వం కాదా? ఇలా ముఖ్యమంత్రి పెళ్లి రోజు శుభాకాంక్షలు కూడా ఒక్కొక్కడు దంచుతా ఉన్నాడు ఫేస్బుక్లో, ట్విట్టర్లలో. కానీ ముఖ్యమంత్రికి 17 మంది ఆత్మహత్య చేసుకుంటారు. త్యాగాల విద్యార్థుల త్యాగాల పునాదుల మీదనేమో తెలంగాణ ఏర్పడుతుంది. తెలంగాణ వచ్చినాక విద్యార్థులు బలిదానం రావాలి. ఇది బలి తెలంగాణ. ఈ మలి తెలంగాణ అంతా కూడా బలి తెలంగాణ చేస్తుంది కేసీఆర్ కుటుంబం. సారు కారు 16 వీటికి ఇప్పుడు మీరు ఏదో బలి తీసుకున్నట్టుగా ఈ 16-17 మందిని చంపిరా. ఇది ప్రభుత్వం హత్య ముమ్మాట. ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండడం. అసలు క్యాబినెట్ ఉన్నారా దద్దమ్మని ఎవరు? అసలు క్యాబినెట్ ఇంతమంది చనిపోతే ఒక్కడు బయటకు వెళ్ళడేది నాకు అర్థం కాదు. నేను అంటున్న హైకోర్టు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం మీ ద్వారా, సుమోటోగా ఇంటర్మీడియట్ విద్యలో జరిగిన అవకతవకల మీద మీరు కేసు తీసుకోండి. అబెటెడ్ సూసైడ్ కింద, సూసైడ్ చేసుకోవడానికి ఇంటర్మీడియట్ విద్య సంబంధించిన మొత్తం యంత్రాంగం ఈరోజు సహకరించినట్టుగా భావించాల్సిన అవసరం ఉంది. మార్కులు రాకపోతే చనిపోవడం ఒక ఎత్తు అయితే,
మార్పులు మీ తప్పిదాల వల్ల ఈరోజు ఆత్మహత్యలకు గురిగొల్పినట్టుగా ఇది ఉన్నది తప్పితే మరొకటిగా. ఇవాళ నేను అంటున్నా, ముఖ్యమంత్రికి ప్రతి దాని మీద గంటలు సొల్లు పెట్టే అలవాటు ఉన్నది కదా. దీని మీద ఒక్క నిమిషం నీ పెళ్లి రోజు బయటికి వెళ్ళి చనిపోయిన పిల్లల గురించి ఒక భరోసా ఇచ్చే మాట మాట్లాడలేవా? ఎందుకు? అశుభం. వీళ్ళకు ఓట్లు వేస్తే ప్రజలు కష్టాల్లో ఉన్నారా, చనిపోతున్నారా, ఇవన్నీ పక్కన పెడతారు. ఓట్ల వరకే ప్రేమ. ఓట్లు దాటినాక అదంతా కూడా ఒక ద్రోహం తరహా ఈరోజు అహంతో మాట్లాడుతున్నాం. ఇంటర్మీడియట్లో కాదు, గతంలో ఎస్ఎస్సిలో జరిగింది, జేఎన్టీలో జరిగింది. విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పులు మరి ప్రక్షాళన జరగదా కేసీఆర్ గారు? ఓన్లీ రెవెన్యూ శాఖలనే ప్రక్షాళన జరగాలనా? ఈ ప్రక్షాళన ఇదేనా? గుణాత్మక మార్పు. మీ మార్పు వల్ల ఇలా 17 మంది విద్యార్థులు అమరులైంది. అంటే ఎవరి కొరకు? చిన్న చిన్న పిల్లలు నిన్నారా ఇంటర్మీడియట్ బోర్డు కాడిపోయి అప్లై చేసుకొని రివెరిఫికేషన్కి అప్లై చేసుకుంటానికి పోతే ఏదో దేశద్రోహులను కొట్టినట్టు కొట్టి తీసుకొని పోయి అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ పాపం మరి మీకు ఎవరికి జరగాలి? ముఖ్యమంత్రికి జరగాలనా, లేకపోతే ఇంటర్మీడియట్ వాళ్ళకు బోర్డు వాళ్ళకి జరగాలి? ఎవరికి జరగాలి? రాజకీయం చేస్తుంటారు. మాకు ఓట్లు వేసినా వేయకపోయినా మేము ప్రజల కొరకు మాట్లాడుతున్నాం. ఈ పిల్లల బలిదానాలు జరగొద్దని అమ్మ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. పిట్టల్లా పిల్లలు రాలిపోతుంటే కూడా మీకు కనికరం లేని, ఒక జాలి లేని గుండెలు మీకెందుకు రాదు కాదు? ఇలా ఇదే 10 లక్షల మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఒక గుబులు ఉన్నది, ఒక అశాంతి ఉన్నది, మనసులో నాటుకున్నది. ప్రభుత్వం నా గురించి పట్టించుకుంటలేదని. ప్రభుత్వం అంటే ఒకడు అంటాడు, సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంది కదా, ఆయన పేరు చెప్తే ఈయన మీద అంటాడు, ఈయన పేరు చెప్తే ఆయన మీద అంటాడు. ఆయన దళితుడు కాబట్టి అశోక్ మీద అందరు పడుతున్నారని అంటాడు. ఈయన మీద పడితే రెడ్డి చేయబట్టి ఈయన మీద పడుతున్నట్టు. మీ చేతగాంతనాన్ని కులాలను ఎందుకు గురుకుతారు? అవి నాకు అర్థం కాదు. కాబట్టి దీని మీద న్యాయ పోరాటం కూడా చేస్తాం. మేము కోర్టుకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు దీన్ని సుమోటోగా తీసుకోండి. 17 మంది విద్యార్థులు పోయినా సరే అది వీళ్ళ నిర్లక్ష్యం వల్ల జరిగిపోయినట్టే లెక్క. దాని గురించి పట్టించుకోవట్లేదు. కాబట్టి మేము అంటున్నాం, ఇదంతా ఇట్లా జరుగుతుంటే గంగ వెంకటరమణారెడ్డి గారు నిన్న పోయి జాయిన్ అవుతారు. ఒక దళితుడు సిఎల్పి లీడర్ అయితే ఓర్వలేని కేసీఆర్ నీకు తెలియదా? మరి ఏడ శబరి కలుస్తుందో, ఏడ ఇంద్రావతి కలుస్తుందో నీకేమో గూగుల్లో చూసి చెప్తావా? మేము ఆటలోనే కబడ్డీ ఆడుకుంటాం. నీకు అహమడ్డ వస్తుంది. అరే బట్టి విక్రమార్క నన్ను ప్రశ్నించి నన్ను తీసే కాడికి వస్తారా? చలో అసలు సిఎల్పి లేకుండా నేను చేస్తాను. ఇంకా విచిత్రంగా చూస్తున్నా, సిఎల్పి విలీనమట. ఎట్లా ఉందంటే ఏనుగు మీద సీమెక్కి తొక్కినట్టున్నది. నేను అంటున్నా, ఇలా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అయినా, ఎలక్షన్ కమిషన్ స్టేట్ అయినా ఏం చేస్తున్నారు మీరు? ఇంత పెద్ద ఎత్తున రాజకీయాల కొరకు ప్రజాప్రతినిధులను తీసుకుపో. మీకు ఉన్నది అడ్మినిస్ట్రేటివ్ పవర్ ఉంది, ఎగ్జిక్యూటివ్ పవర్ ఉంది, ఏ నిర్ణయం తీసుకునే పవర్ ఇప్పుడు ఉంది. ప్రభుత్వం, భారత ప్రభుత్వం ఉంది, తెలంగాణ ప్రభుత్వం ఉంది. నేనంటున్నా, ఈరోజు సవాల్ చేస్తున్నాం, మీరు రాజ్యాంగాన్ని గౌరవించట్లేదు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకుపోయి చెత్త కుప్పల పడేసిన దద్దమ్మలు మీరు. ఈ దరిద్ర ప్రభుత్వాన్ని ఎందుకు 356తో పెట్టి కూల్చకూడదు అని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 19 మంది ఎమ్మెల్యేలు గెలిచి నీకు వ్యతిరేకంగా ఓటు చేస్తే, నీకు బలహీనంగా ఉన్నప్పుడల్లా ఈరోజు విద్యార్థులు చనిపోతే ఎమ్మెల్యేల చేరిక అని చెప్పేసి ఇష్యూను డైవర్ట్ చేసేవి కదా. మళ్ళీ ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసు. ఇలా మందకృష్ణ లాంటి హౌస్ అరెస్ట్ చేసింది. నిన్న రేవంత్ రెడ్డి, సంపత్ కుమార్ పోయి ఇంటర్మీడియట్ కాడ మానవంతరాయ్ ఇట్లా వీళ్ళందరూ పోయి చేయబోతే వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెట్టింది. అరెస్టులతో ప్రభుత్వాలను నడుపుతున్నారు. ఈ ప్రభుత్వాన్ని అరెస్ట్ చేసే రోజులు భవిష్యత్తులో ఉన్నాయి. నేను అంటున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, ఈయనకు ఓట్లు వేస్తే మనకు ఒరిగేది ఏమీ లేదు. మన పిల్లలు చనిపోతే కూడా పట్టించుకున్న పాపాన్ని పోవట్లేదు.
ఇంటర్మీడియట్ విద్య మీద అయినా అంతే, ఇలా స్కూలింగ్ సంబంధించి కూడా ఎన్నో అవకతవకలు ఉన్నాయి. దాన్ని మాట్లాడితే పక్కకు సమస్య పక్కకు దారిపోద్దు. Subscribe us and press the bell icon for more interesting updates.